మనం రాసుల కొలది కుట్ల కొలది చేపలు చూడాలంటే వైజాగ్ ఫిష్ హార్బర్లోనేనండి. ఇక్కడ ఎంతోమంది విదేశీయులు కూడా వస్తారండి. ఇక్కడ చేపల వేట నిషేధం అనేసి బోట్లు వెళ్ళనిత్తలేదండి. ఇప్పుడు చేపలు గుడ్లెట్టి టైం అటండి. చాలా తక్కువ చేపలు అమ్ముతున్నారండి. మరి ఎక్కడి నుంచి తెచ్చి అమ్ముతున్నారో నాకైతే తెలియదు, కానీ ఇది అపోలో ఫిష్ అండి. ఇవన్నీ బోట్లు అండి, సముద్రంలో బోట్లని ఆఫ్ చేసారండి వేటకి వెళ్ళనీయకుండానే. ఎత్తితే చూడడానికి చాలా బాగుంటుందండి ఈ వాతావరణం. ఇది ఎండాకాలం టైం కాబట్టి పిల్లలకు కూడా చూపించడానికి బాగుంటుందండి. మా ఎండాకాలం సెలవుల్లో మా నాన్నమ్మగారు కూడా మేము అలాగే వెళ్ళేవాళ్ళమండి. కాకినాడలో ఉన్నప్పుడు ఎక్కువ ఎండు చేపలు అవి అమ్ముతున్నారండి. ఇక్కడ ఎక్కడ కల్మషం లేని మనుషులండి వైజాగ్ అంటేనే. మన మాటను బట్టి మనం ఏ ఏరియా నుంచి వచ్చామో కూడా చెప్పేస్తారండి. ఇది రేయి పొట్టు అండి. రేయి పొట్టు మనం ఎప్పుడన్నా వాడుకోవచ్చండి. ఇంటికి తెచ్చుకుని ఎండలో ఎండబోసుకోవాలండి, శుభ్రం చేసేసుకుని. ఇసుక ఎక్కువగా ఉంటుందండి రేయి పొట్టులోని. ఈతలు అలాగే సొరలోనండి. అపోలో ఫిష్లు పచ్చిరొయ్యలునండి. అలాగే నేను యూట్యూబర్ రవణక్కని కలిసానండి. నన్ను ఎంతో ఆప్యాయతగా పలకరించిందండి.